ఈ వీడియోలో మనం 25తో ఎండ్ అయ్యే నెంబర్స్ని ఈజీగా ఎలా స్క్వేర్ చేయాలో నేర్చుకుందాము. సో 25తో ఎండ్ అవ్వాలి అంటే 3 డిజిట్ నెంబర్స్ అయి ఉండొచ్చు, అది 4 డిజిట్ నెంబర్స్ అయి ఉండొచ్చు. ముందుగా దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. 25 ఉన్నంత వరకు ఒక పార్టు, తర్వాత ఉన్నది ఒక పార్ట్ అనమాట. మనకు ఆల్రెడీ 25 స్క్వేర్ అంటే ఎంతో తెలుసు, 625. దీన్ని పక్కన రాసేసుకుందాము. సో ఈ సెకండ్ పార్ట్లో ఉన్న నెంబర్ని స్క్వేర్ చేయాలి. ఫస్ట్ 1 స్క్వేర్ అంటే 1, తర్వాత 1లో హాఫ్ అంటే 0.5 అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 1.5. యాడ్ చేసిన తర్వాత వచ్చిన దాన్ని 10తో మల్టిప్లికేషన్ చేయాలి. 1.5 × 10 అంటే 15 అనమాట. ఇప్పుడు ఈ 15కి పక్కన ఈ 625 రాసుకోవాలి. సో 125 స్క్వేర్ అంటే 15,625. అలాగే 225 స్క్వేర్, దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. 25 స్క్వేర్ అంటే 625, దాన్ని లాస్ట్లో యాడ్ చేసుకుంటాం మనం. ముందుగా ఈ సెకండ్ పార్ట్లో ఉన్న దాన్ని చూద్దాము. 2ని స్క్వేర్ చేయాలి. 2ని స్క్వేర్ చేస్తే 4, 2లో హాఫ్ వేసుకోవాలి. 2లో హాఫ్ అంటే 1. ఈ రెండింటిని యాడ్ చేయాలి 5. దీన్ని 10తో మల్టిప్లికేషన్ చేయాలి. 5 10s 50. ఇప్పుడు ఈ 50కి ఈ 625ని పక్కన రాసుకోవాలి. 50,625. అలాగే 325 స్క్వేర్, దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. 25 స్క్వేర్ అంటే 625 అనేది లాస్ట్లో యాడ్ చేసుకుంటాము. ముందు 3ని స్క్వేర్ చేయాలి. 3 స్క్వేర్ అంటే 9. 3లో హాఫ్ 1.5, 1.5 అనమాట. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 10.5. దీన్ని మరలా 10తో మల్టిప్లికేషన్ చేస్తే 10.5 × 10 అంటే పాయింట్ ముందుకు జరుగుతుంది, అంటే 105 అనమాట. 105కి 625ని యాడ్ చేయాలి. అలాగే 425 స్క్వేర్, దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. 25 స్క్వేర్ని లాస్ట్లో యాడ్ చేస్తాము. 4 స్క్వేర్ అంటే 16. అలానే 4లో హాఫ్ 2. ఈ రెండింటిని యాడ్ చేయాలి. 18కి 10తో మల్టిప్లికేషన్ చేస్తే 180. అలానే 625ని రాసుకోవాలి పక్కన. ఇక మనం మైండ్ మ్యాథ్స్ చేసేసుకోవచ్చు. 5 స్క్వేర్ అంటే 25. 25కి ఈ 5లో హాఫ్ యాడ్ చేయాలంటే 2.5. 25కి 2.5 యాడ్ చేస్తే 27.5. దీన్ని 10తో మల్టిప్లికేషన్ చేస్తే 275. లాస్ట్లో 625ని యాడ్ చేయాలి. నెక్స్ట్ దీన్ని 2 హాఫ్గా చేసుకుంటే 6 స్క్వేర్ అంటే 36. అలానే 6లో హాఫ్ అంటే 3. 36కి 3 యాడ్ చేస్తే 39. 39ని 10తో మల్టిప్లికేషన్ చేస్తే 390. దీనికి మళ్ళీ 625 యాడ్ చేయాలన్నమాట. ఇలా మైండ్ మ్యాథ్స్ చేసుకోవాలి. ఇలా మనకు బాగా రావాలంటే ఇవన్నీ ముందు బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. నెక్స్ట్ 7 స్క్వేర్ అంటే 49. 7లో హాఫ్ అంటే 3.5. 49కి 3.5 యాడ్ చేస్తే 52.5. 52.5ని 10తో మల్టిప్లికేషన్ చేస్తే 525 వస్తుంది. అలాగే లాస్ట్లో అన్నిటికీ కూడా 625 వస్తుంది. నెక్స్ట్ అలాగే 8 స్క్వేర్ అంటే 64. 8లో హాఫ్ 4. 64కి 4 యాడ్ చేస్తే 68. 68ని 10తో మల్టిప్లికేషన్ చేస్తే 680. అలానే 625 యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 9 స్క్వేర్ అంటే 81. 81కి 9లో హాఫ్ అంటే 4.5 యాడ్ చేస్తే 85.5 అవుతుంది. 85.5ని 10తో మల్టిప్లికేషన్ చేస్తే 855 అవుతుంది. దీనికి 625ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా